ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం మనం మర్చిపోకూడదు. నేను పదే పదే అన్ని మీటింగ్లో అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా, అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు. ఒక కంటి చూపు పోయింది. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవణనే మనకు ఆదర్శం. ఎంత ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఎట్టొకట్ట కట్టేయాలి, ఆపాలి స్పీడ్ అనే ఆలోచన. కానీ మన ఆగల, తగ్గేదే లేదని నినాదంతో ముందరికెళ్ళాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి. మనందరం ఒక పెద్ద కుటుంబం, సమస్యలు మనకు ఉంటాయి. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. చెప్పండి, చర్చిద్దాం. ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు, ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల నారాయణ గారు ఉన్నారు, పార్టీ అబ్జర్వర్ ఉన్నారు, ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు, పల్లా శ్రీనన్ ఉన్నాడు, నేను ఉన్నా. మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి.